అందరూ రాగద్దు. జై కాంగ్రెస్. అభిలాష్ కూడా రైతు సంఘం ముస్తాబాద్ జెడ్పీటీసీ శ్రీ గుండా నరసయ్య గారు వాళ్ళ కుమారుడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురేందర్రావు మరియు చిట్టేని అంజన్రావు గారు మిగతా వాళ్ళు జర కొంత వేదిక మీద అబ్బాయి దయచేసి కిషన్ రావు గారు, అదేవిధంగా కిషన్ రావు లక్ష్మీ కిషన్ రావు, కోడూరు సర్పంచ్ బట్టి కళ్యాణి భాను గారు రావాల్సిందిగా కోరుచున్నాం. అంచు ముస్తాబాద్ మాజీ జెడ్పీటీసీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మట్టరాణి గారు, అదేవిధంగా పుర్ర సావిత్రి గారు, భూమలింగం గారు, మధుకుంట మాజీ సర్పంచ్ కళ అనిల్ కళ పేపల నరేష్ గారు, వెన్నమనేని పార్టీ గారు, జంగా ఆశయ గారు, మేరుగు కిరణ్ గారు, బాలరెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు, టీఆర్ఎస్ పార్టీ గారు,
దయచేసి రాజు అందరూ కూర్చొని సమావేశం ప్రారంభం కావాలి. మంచిగా కార్యక్రమంలో పాల్గొనాల్సింది. దయచేసి అందరూ రైతు కూర్చొని అందరూ వైపు కూర్చొని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మన గవర్నమెంట్ విప్ వెమ్లవాడ శాసనసభ్యులు సీనన్న గారు, మనకు ఆత్మీయులు గొప్ప కాంగ్రెస్ డిపార్ట్మెంట్ వారికి కూడా అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నిన్ననే బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా ఎందుకు చేసినామనేది ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలని చెప్పడం జరిగింది. కానీ కొంతమంది సోషల్ మీడియా వ్యక్తులు ఏవో పోస్టు పెడతా ఉన్నారు. కానీ చరిత్ర తెలుసుకోవాలి, ఎవరు ఏంటి అనేది ముందు చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒక రైతు బిడ్డను, ఒక వ్యవసాయం చేసుకొని ఒక సుంకరిగా కూడా చేసి ఒక డీఎస్ఆర్గా సంపాదించి అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్ ఉమ్మడి జిల్లాలో 91-92లో ఉమ్మడి జిల్లాలో సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా డిసెంబర్ డైరెక్టర్ కూడా చేసిన. అదే తర్వాత 3 టర్ములు నీటి సంఘ చైర్మన్గా చేసినాను. ఆ తర్వాత సర్పంచ్గా కూడా చేయడం జరిగింది. కానీ ఇవాళ బీఆర్ఎస్లకు టికెట్ ఇచ్చి ఏదో చేసిండ్రు అని అనేవాళ్లకు ఇది గుర్తుంచుకోవాలి బిడ్డ. కానీ ఇవాళ గడీల పాలనని మీరు సహకరించాలనుకుంటే బిడ్డ ఇవాళ ప్రజలు చాలా గొప్ప వాళ్ళు. గడీల పాలనను బద్దలు కొడతారు ప్రజలు, అది గుర్తుంచుకోవాలని చెప్పేసి మీ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. ప్రజలు గొప్ప వాళ్ళు, ఎవరు కూడా ప్రజలను కాదనుకుంటే ఎవరిని కూడా సహించరని గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ నాయకత్వం ఇచ్చి నాయకులుగా పదవులు ఇచ్చి ఇవాళ ఏ పదవులు ఇచ్చి కూడా ఏ పనులు చేయకుండా ఎవరికి సేవ చేయకుండా ఉంచితే అది ఇవాళ మీ గడిల పాలనను ప్రజలు బద్దలు కొట్టారు బిడ్డ, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇది అందరూ కూడా ఈ ప్రజలందరూ గుర్తుంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను. ఈ సభా వేదికను ఉద్దేశించి మరి ముస్తాబాద్ కోఆపరేటివ్ చైర్మన్ అన్నం రాజేందర్ రెడ్డి గారు కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి సమయం తక్కువగా ఉంది, క్షమించాలి. ఒకరు చాలా ఆపందరి దయచేసి అందరూ ఆపాల్సింది. ముస్తాబాద్ ప్రెస్ క్లబ్ మంత్రి గారు ఈరోజు నేను కాంగ్రెస్ చేయడం నాకు సొంత డ్యూటీకి వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా నా ప్రస్థానం కూడా ఎన్ఏసీ నుండి యూత్ కాంగ్రెస్ మా పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో జరిగింది. నా ప్రస్థాన వాళ్ళు మీ అందరికైతే తెలుసు. రేపు పోయే ముందు ఎవరి మీద రాలేయడానికి రాదు, మీ అందరికీ తెలుసు. ఎవరెవరు ఏం సంపాదించుకున్నా ఎవరో ఏం చేస్తారు తెలుసు. వాళ్ళు ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా మీ ప్రజలు కూడా అందరూ కాంగ్రెస్ పార్టీకి సహకరించి అభివృద్ధిలో పాల్పంచుకోవాలి. పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో అందరూ కష్టపడి పనిచేసి రాబోయే ఎంపీ ఎలక్షన్లో కూడా మన మండలంలో మెజార్టీ తీసుకురావడానికి అందరూ కృషి చేద్దాం. దయచేసి అందరూ బాగా మందించి అందరూ కలిసి కృషి చేద్దాం. థ్యాంక్ యూ.
మంత్రి గారు వస్తే రోడ్లన్నీ నిర్మాణాలు పాపం మా సీఐ గారికి అప్పుడు ఇష్టం లేకుండా అందరినీ మా ఎస్ఐలకు ఇష్టం లేకుండా మా పోలీస్ డిపార్ట్మెంట్ ఇష్టం లేకుండా వాళ్ళందరూ కూడా ప్రతిపక్ష నాయకుల యొక్క గొంతును నొక్కి అవతలస్తులు చేసి ప్రజలకు దగ్గరగా రాకుండా ఏ విధంగా రాజకీయంగా అందరూ చూసి కదా ఇక్కడ ఉన్నందరూ కూడా ఎవరు కూడా నేర్చుకుంటుకోవడం దురాహంకారంతో దురాహంకారంతో ఉండడానికి లేదు కదా మీరందరూ కూడా మీ సేవకులం మీ ఇంటి వద్దకు వస్తాం మీకు కావాల్సిన సమస్యలు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా పరిష్కరించడానికి మా శాయశక్తిగా కృషి చేస్తామని మీకు ఆలోచిస్తున్నాం. అదే ప్రజలందరూ కూడా సమస్యలు చెప్పుకోవడానికి ఇలా స్వేచ్ఛ స్వతంత్రాలు ఇలా తెలుగు సహాయం లేకుండా మీరందరూ కూడా వచ్చి మంత్రి గారికి మీరు స్వయంగా మీ యొక్క సమస్యలు పరిష్కరించుకోవాలని మీరందరూ కూడా పేర్కొన్నాయి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి రాగానే ఒక్కటేసారి ఏదైతే ప్రగతి భవన్ పేరు మీద ఒక కోట గోడలు కట్టుకున్నాడో ఆ కోట గోడలు బద్దలు పెట్టి మీరు ప్రజా సేవకులు ప్రజా పాలకులు కాదు ప్రజా సేవకులు చెప్పి ఒక నాయకుడు ముందుకు వచ్చిండు. దాని వల్ల మీ అందరికీ కూడా సుపరిచయం చేస్తూ ముందుకు వస్తున్న తరుణంలో ఒక్కటే ఆలోచించాల్సిన కూడా గత 17 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న శని గ్రామకులు చెల్లిపోయింది కదా కేవలం ఎమ్మెల్యే మాత్రమే ఉండొచ్చు కదా కానీ ఆ అధికార చలామణులు అధికార బెదిరింపులు నడవగా ముందు కూడా సామాజిక రాజకీయ రాజ్యంలో ఈ యొక్క కాన్స్టిట్యూన్సీ ఉంటుంది కదా ఈ ప్రాంతం కాదు కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు కేవలం ఆయన మాఫియాలు మాత్రమే పంచిపోతుంది కదా ల్యాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా మైనింగ్ మాఫియా ఇక భద్రత చీరల మాఫియా ఆడగొట్టే డ్రగ్ మాఫియా మొదలెట్టింది. ఇటువంటి పరిపాలనలో చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా మార్పులు పథకాలను ఆరాధన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళగలిగారు కదా ఇక్కడ అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ గారు మధ్య భరించి ఏ విధంగా మాట్లాడతారు కళ్ళు కోటిలాగా అనేకమైన అభిప్రాయాలుగా ఈ సన్నాసి ప్రభుత్వం ఈ సన్నాసి అనేక ఆలోచించిందిగా ఈ ప్రాంతంలో వచ్చింది రాష్ట్రానికి కాకుండా దళితులు ఈరోజు మన మాజీ పార్లమెంట్ సభ్యుగా ఈ ప్రాంతానికి సేవలు అందించి ఈ ప్రాంతంలో ప్రతి గ్రామంతో మొదలైనటువంటి పొన్నం ప్రవర్తన ఎన్నికల ఉత్సవాలను శాంతంగా గెలిపించి మంత్రి గారి బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి హోదాలో మొదటిసారిగా ముస్తాఫా వచ్చిన సందర్భంలో మీరు ఇచ్చినటువంటి స్వాగతం మీరు కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉండి దేవుడు శాసనసభ్యుడిగా
మీరు చూపినటువంటి అభిమానానికి మా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలరెడ్డి గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా పిసిసి ఉన్నటువంటి నాగుల సత్యనారాయణ గారు, దేవరాజ్ గారు, సంగీత శ్రీనివాస్ గారు, అసిస్టెంట్ పిసిసి మహిళా సెల్ ఎన్ఎస్ఎల్ బూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్దలు చంద్రబాబు రెడ్డి గారు, అదేవిధంగా అన్న మహాగోళంలో బాధ్యత తీసుకోవాల్సినటువంటి పెద్దలు వేదిక చేసినటువంటి పెద్దలందరూ కూడా రావాలి. కానీ మీ పెద్దపాటు చెప్పులు మర్చిపోకూడదు. శ్రీమందరి ఏ శ్రీనివాస్ గౌడ్ గెలిపించుకున్నాడు, రాజు బాధ్యత తీసుకున్నాడు, అనేక ఉత్సవాలలో జయకోశం ఉత్సవాలను అందరూ కూడా ముస్తాబాద్ మండలంలో కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని గుజాల మోసినటువంటి ముస్తాబాద్ మండల టీం, గ్రామ టీం కూడా పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన జిల్లా పరిషత్ నర్సయ్య గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంజనరావు గారు, లక్ష్మీ కిషన్ గారు, యాదగిరి గౌడ్ గారు, ఇంకా చాలా 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 పెద్దలు లిస్టు చూస్తున్నాం. అనేక గ్రామాల నుంచి గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీలు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, దేవాలయ అధ్యక్షులు, ఈ విధంగా గ్రామంలో ప్రజలను ప్రభావితం చేసే నాయకులందరూ కూడా సాధు కేటీఆర్ నీతో ప్రయాణం చేసేది మాకు తగిన బుద్ధి చెప్పినావు. ఈసారి ఈ నియంత్రిత పరిపాలనలో ప్రజాపాలన వచ్చిన కాంగ్రెస్ పార్టీ పక్షాన మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో ఈనాడు వచ్చేటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రులు మా అన్న పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో వచ్చిన స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మీ అందరినీ కూడా స్వాగతిస్తున్నా. ఈనాటి నుండి మీరు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరిపోయారు. మీ యోగక్షేమాలన్నింటి కూడా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు కూడా ప్రజా క్షేత్రంలో ప్రభుత్వం అందించే కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే విధంగా ఈ రోజు నుంచి కష్టపడితే రాబో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఈ ముస్తాబాద్ నుంచి అత్యధిక మెజార్టీ ఇచ్చే విధంగా కృషి చేయవలసిందిగా మండల నాయకత్వానికి పాత టీంకు కొత్త టీంకు నా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తుంది. ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలో ఒక బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రి గారి పర్యటన, గతంలో దొర పరిపాలనలో దొరమంత్రి పరిపాలన ఎంత తేడా. ఈరోజు వేదిక వెనుక, వేదిక పక్కన, వేదిక ముందు స్వేచ్ఛగా మా మంత్రితో మా నచ్చిన పని ఎంత స్వేచ్ఛాయంతో భావించుకుంటున్నాము. గతంలో హౌస్ అరెస్టులు, పోలీస్ అరెస్టులు, నిర్బంధాల మధ్యన పర్యటనైతే లేదు మన ప్రజా పరిపాలనలో. ఆనాడు రేవంత్ రెడ్డి గారు పెద్ద పొన్నం ప్రభాకర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 10 నిమిషాలు ప్రగతి భవన్ను జోరుపులే భవన్గా మార్చుతూ ప్రజాపాలన ప్రవేశించబోతుంది. గ్రామాల్లో ప్రజాపాలన ప్రవేశం 6 గ్యారెంటీలు అమలు చేసుకోవాలి. ఇప్పటికే మహిళా పిల్లలకు మనం ఉచిత బస్సు ప్రయాణం చేసినాం. బహుశా 12 కోట్లు ఇవ్వచ్చు. ఇప్పటివరకు ఉచిత ప్రయాణం అయినాయి. ఆరోగ్యశ్రీ చేసుకున్నాం. మరో గ్యారెంటీలు 100 రోజుల్లో పూర్తి చేసుకున్నామంటే గర్భోడు పద్ధతులను చూస్తుంటూ ప్రధానంగా కేటీఆర్ ఇక్కడ, హరీష్ రావు అక్కడ, గర్భోడు పద్ధతులు ఇంకెప్పుడు అని రెండుకి అధికారం ఇచ్చినాక ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయడానికి నెలలో సమయం తీసుకుంటే మీకు ప్రమాణ స్వీకరించి మొదటి వారంలోనే సంక్షేమ కార్యక్రమం నిర్వహించే కార్యక్రమం మొదలుపెట్టాం. మిగతా ఇప్పుడు 100 రోజుల్లో విధ్వంసం, తెలంగాణను విధ్వంసం చేసేటువంటి వీళ్ళకు మాట్లాడే హక్కులే మాట సందర్భిస్తా ఉన్నాను. 2016లో తెలంగాణ తీసుకొస్తూనే కాదు, ఆనాడు మనం విడిపోయిన ధనిక రాష్ట్రంగా 16,000 కోట్ల మేము బడ్జెట్ రోజు మనం విడిపోతే
కాంగ్రెస్ పార్టీ పట్టాలంటే ఆ తర్వాత ప్రచార పరిస్థితి దేశ ప్రభుత్వంలో ఈ తెలంగాణ ప్రజలు చూపెట్టినప్పుడు 6,70,000 అప్పు తీసుకున్నటువంటి ఈ కేటీఆర్ కేసీఆర్ అధికారులు ఏమాడాలో ఆలోచన వివరించిపోతా ఉన్నారు. ఈరోజు నిర్ణయం చూసినాం నేర్పడలకు 400 కోట్ల బాకీ పెట్టిపోయాడు. ఆఖరి మున్సిపల్ సంరక్షణ కరెంటు బిల్లు కట్టకుండా పోయాడు. మరి ఆగస్టు 70,000 కోట్లు అప్పు చేసి విమర్శించమంటే కాళేశ్వరం దగ్గర ఉంటాడు, రిసీవ్ బడ్జెట్ తీసుకొస్తూ ఉంటాడు. కాళేశ్వరం నీళ్ళు వస్తూనే ఉంటాడు. కాళేశ్వరం నీళ్ళు మన ప్రాంతానికి రావడం జరిగిందనమాట. కాళేశ్వరం కుంగిపోయింది, అందరూ లేక చెప్తే రిసీవ్ బడ్జెట్ నీళ్ళు తాగేపడుతుంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో పోర్టల్ పార్టీ ప్రజానికి పెట్టాం, నిజాంసాగర్ ప్రాజెక్ట్ పెట్టాం, నాగార్జున ప్రాజెక్ట్ పెట్టాం. ఇప్పటికీ చెక్కు చెదరకుండా సేవలందిస్తే అవినీతి అక్రమాల న్యాయం కట్టడం కాళేశ్వరం కోల్పోయింది. ఈరోజు మన తెలంగాణకు ఓ శాపంగా మారిన కాళేశ్వరం డిజైన్ రూపకంతా కేసీఆర్ రైతులు ఉందా కాదా ప్రజలందరూ గ్రహిస్తే ఈరోజు ప్రజల క్షమాపణ ఏర్పాటు పోయి ఓటుకుంటూ ఏర్పాటు వెళ్ళి అడుగుతున్నటువంటి మాటలు అందరూ చూస్తుంది. ఈరోజు మనమంతా కూడా ఈ లోక్సభ ఎన్నికల్లో ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సి అవసరమన్నమాట. టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్ గా మారిపోతే తెలంగాణ ప్రజలకు పేరు మళ్ళీ తగ్గిన టీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ గా మారింది. ఈ అంశాన్ని మన ప్రజల్లో గట్టిగా చెప్పాల్సిన అవసరం సందర్భంగా చెబుతూ మొన్నటి ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ పరిధిలో ఇద్దరు బలిన వర్గాల సమస్యలు ఎన్నికలు గెలిపిస్తే పెద్ద సున్నా ప్రభాకర్ గారిని నన్ను ఇద్దరు దళితులు గెలిపిస్తే చొప్పదండి నాగకోడులో నలుగురు గెలిస్తే ఏమన్నాడు కేటీఆర్ చూసినారు. కరీంనగర్ మా నలుగురిని అవమానం చేస్తుంది అంటే దళితులు బీసీలు ఎమ్మెల్యే గెలవద్దని ఓటుకున్న కేటీఆర్ నడుతుంది. ఆ రోజైనా శవం చెప్పాలి 15 వర్షాలకి నలుగురు వేసే పని ఇప్పటికి తీరాలి. మా అన్న మంచి సమాధానం ఇచ్చారు. పొన్నం ప్రభాకర్ గారు కేటీఆర్ మంచి సమాచారం ఆడవాళ్ళ బాగుందేమో గుడ్డలు ఇస్తా అంటే నాకెప్పుడు అభ్యర్థులు చూసాను చెప్పండి అంటూ ఈరోజు జగ్గారెడ్డి గారు పొన్నం ప్రభాకర్ బావ ఆయన మరొకటి వేసి మా బావ కరెంట్ తక్కువ లేదు నీకు అంత కేటీఆర్ నువ్వు ఒకటంటే మా వాళ్ళు పర్యటన జాగ్రత్తగా నీ తల తగ్గించుకో, నీ ప్రభుత్వ మాటలు తగ్గించుకో. ఈరోజు ప్రజలకు సేవీసే ప్రమాణం నా కోట అంటున్నవే. ఈరోజు ముస్తాబాద్లో కోటలకు బీటలు ఉంటాయి, నీ ముస్తాబాద్లో కోటలకు బీటలు ఉంటాయి. రేపు నీ కోటమికి ఇదే నాణ్య మాట చెప్తూ ముస్తాబాద్ ప్రాంతంలో సిరిసిల్ల ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా పక్కన శాసనసభ్యులుగా నాకు ఈ పక్కనే శాసనసభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇంకా వేదిక మీద శాసనసభ్యులుగా పోటీ చేసి 2వ స్థానంలో ఉన్నటువంటి రేఖ కానీ మండల టీం ఉంది, నియోజకవర్గ టీం ఉంది, ఆయా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మీరు చెప్పండి సమస్యలు వీటిని సమస్యలు పరిష్కారం చేయాలా పనిచేస్తుంది మధ్య ఉంటాం మీ బిడ్డగా చెప్పి మనం చేస్తే మరొకసారి ఈ అవకాశం కల్పిస్తుంది గౌరవ మంత్రివర్గ గారిని మాట్లాడాల్సిన కోసం కాంగ్రెస్ కార్యకర్తలకు వేదిక విధానటువంటి ప్రజలకు ఈరోజు తిరిగి కాంగ్రెస్ పార్టీ మాటలు సంస్థలు చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకంగా సాధన చేసిన అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. రేపు 3వ తారీఖు వస్తే సైలెంట్ ప్లేస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ 5 నిమిషాలు మౌనం బయట బాగలేదు. దయచేసి ఎవరు కూడా మాట్లాడుతున్నారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3వ తారీఖు కనిపించండి 6 రోజులు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలక్షన్లో పెట్టినటువంటి
గతంలో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఈ నియోజకవర్గ మంత్రి ఈ నియోజకవర్గానికి వస్తే ముందస్తు అరెస్టుల పేరు మీద 100 మందిని ఆఖరికి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్తో సహా అరెస్ట్ చేసేటువంటి వాతావరణం ఉండే. ఇలా కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం మా నాయకులే కాదు టీఆర్ఎస్ బీజేపీ నాయకులలో ఇక్కడ సమస్యగా వస్తుంది. మేము అరెస్ట్ మేము స్వేచ్ఛగా మీ సమస్య ఏమిటో చెప్పుకోలేకపోతున్నాం. అదే 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వ విధానాల్లో ఉద్యమించి ఆ మంత్రిని అడ్డుకునే సందర్భంలో అరెస్ట్ అయ్యేటువంటి బుక్ అయిన కేసు మాత్రమే ప్రభుత్వం దృష్టికి తీసుకొని తొలగిపోయిస్తామని మనం ఈ సందర్భంలో అవన్నీ అక్రమ కేసులు. వాటి ద్వారా మా కార్యకర్తలు వేధింపబడ్డారు. ఆ కేసులన్నీ తొలగింపబడతాయనే మాట ప్రభుత్వ ప్రజలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని మాట చెప్తాను. అంతేకాదు కదా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీతో పాటుగా ఎన్నికలు చేసిన వాగ్దానంలో భాగమైనటువంటి ఆర్టీసీ మహిళల దృష్టిగా ప్రయాణం కావచ్చు, 10 లక్షల ఆర్టీసీ కార్యక్రమం కావచ్చు, 6 గ్యారెంటీలకు సంబంధించి అంత పెద్ద అప్లికేషన్ల ప్రక్రియ జరిగితే ఒక కాయ కూడా దొప్పుకోవడంలో నాటించడంలో ఇబ్బంది కలిగినటువంటి అవకాశం లేకుండా 5 లక్షల అప్లికేషన్లు తీసుకొని అంతా కూడా కంప్యూటరీకరణ చేసి రాబోయే కాలంలో అందరికీ నిర్వహణలు, గ్యాస్ సబ్సిడీ, మహాలక్ష్మి పథకంలో ఇతర కార్యక్రమాలను అమలు చేయబోతా ఉన్నాం. ఒకవైపు శాసనసభలో ఈ ప్రభుత్వ వైఖరి, ప్రభుత్వం ఏ విధంగా ఆర్థికపరంగా అప్పు చేసింది, రాష్ట్రాన్ని ఏ విధంగా ఎదురవుతుంది, ఆఖరికి తెలిసిన మున్సిపాలిటీ కార్మికులు కట్టిస్తే చేనేత కార్మికుల బిల్లులు 100 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉంటే మీరు సమర్థులు ఎట్లా, మీరు ప్రభుత్వాన్ని నడిపించట్లా అడుగుతా ఉన్నాం. ఇలా కనీసం ఈ రాష్ట్ర మొత్తం మీద చిన్న చిన్న పని చేసుకుంటే వాళ్ళు పిల్లి పరిస్థితి ఉన్నది. ఆఖరికి హాస్పిటల్లో మీరు బండారాలు సంప్రదించే మెస్ ఛార్జీల సమస్య పిల్లలు పక్కకి. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంటి తెలంగాణ ప్రజలు తెలియజేస్తున్న శ్రీకాకుళం ఇచ్చాం. భయపడ్డారు, అసాధారణ ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఏం మాట్లాడుతారో తెలుస్తలేదు. ఒకరందరూ ప్రభుత్వాన్ని చూసుకోమన్నాడు, ఇంకో భారతీయ జనతా పార్టీ ఏంటంటాడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసుకోరు మీకు తెలుస్తలేదా అంటాడు. కాకపోతే ఉంటే తగ్గిపోతుంది.
శాసనసభ్యుడిగా ఆయన ఏం చేసిందో అంతకంటే కూడా మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు శ్రీనివాస్ గారు బిట్టు గారు నేను మంత్రిని ఈ లోక్సభ నియోజకవర్గంలో మిగతా ఇంకేతర శాసనసభ్యులు ఇంకేతర సంపదలు కలిసి కార్యకర్తలతో ఒక కుటుంబంగా భవిష్యత్తు ఫలితాలను తీసుకెళ్లేందుకు కృషి చేద్దాం. అవి స్థానిక సంస్థలు కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, సహకార రంగ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ప్రతి ఎన్నికలకు అందరూ కూడా కష్టపడి ఫలితాలు తెచ్చుకుందామని మనం చేస్తూ మీ ప్రేమ అభిమానానికి ధన్యవాదాలు. నేను ఆనాడు కార్యకర్త ఒక ఎన్ఎస్పీ డైరెక్టర్గా ఉత్తరాలు ప్రారంభిస్తే కార్పొరేట్ చైర్మన్ వచ్చిన ఎంపీ వచ్చిన ఎంపీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా వచ్చిన రాజకీయ కొనుగోలు కూడా అక్రమాలకు సంబంధించిన కార్యక్రమం తీసుకుపోతాను. దాని తర్వాత మన 9వ ప్యాకేజీలో పూర్తి కాలేదు, 10, 11, 12 అయిపోయింది. ఆయన సమర్థిస్తున్నా మేము అనుకోలేదు. అటువంటి బాధ్యతను కాంగ్రెస్ పార్టీ త్వరలో పనులు పూర్తి చేసే చర్యలు తీసుకుంది. ముఖ్యమంత్రి గారు మహేందర్ రెడ్డి గారు, ఆదిత్యనాథ్ గారు, మేము అందరం మాట్లాడి అప్పలమాని కావచ్చు, కరికొండ సురమ్మ కావచ్చు, దాని తర్వాత గోదావరి కావచ్చు, ఈ యొక్క ప్రాజెక్టులను పూర్తికి సంబంధించి హామీ తీసుకున్నాం. ఆనాడు దాని పర్యవేక్షణ ముఖ్యమంత్రి ఆ సమస్య నాకు అవగాహన ఉంది. 100% చేసి కదా బరాబర్ చేస్తామనే మాట చెప్పిండ్రు. తప్పకుండా ఆ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత మాదే మొదలెత్తు మీ అందరికీ ఉదయపూర్వకంగా ధన్యవాదాలు పార్టీ మిత్రులు కార్యదర్శి జరిగిన ప్రాంతంలో అభివృద్ధి అందుకు వచ్చేసి 9వ ప్యాకేజీ తప్పనిసరి